మానస టీవీ న్యూస్ కి స్వాగతం. మీర్జాగూడ వద్ద జరిగిన ఆవేశభరిత రోడ్డు ప్రమాదంలో తాండూరు ప్రాంతానికి చెందిన 13 మంది ప్రాణాలు కోల్పోవడం తాండూరు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దురదృష్ట ఘటనలో మనం ఎంతో ప్రేమించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా కూడా మరణించారని వినడం మనందరికీ విచారకరమే. సంతాప సభలో యూనియన్ నాయకులు, మాజీ ఉద్యోగులు మరియు బంధువులు పాల్గొన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్. తాండూరు ప్రాంతానికి చెందిన మొత్తం ప్యాసింజర్స్ 13 మంది మరణించడం చాలా దురదృష్టకరమైన విషయం. దాంట్లో ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి బాబు ఇతను కూడా మరణించడం జరిగింది. మరియు ఆర్టీసీ కండక్టర్కి త్రుటిలో ప్రమాదం తప్పి గాయాలైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆర్టీసీ కార్మికులు రోజు డ్రైవర్లుగా తమ వృత్తి నిర్వహణలో భాగంగా బస్సులను తీసుకొని రోడ్ల మీదకి వస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా ఈ తాండూరు ప్రాంతంలో రోడ్లు అనేటివి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. పర్టికులర్గా హైదరాబాద్ రోడ్ అంటే తాండూరు నుంచి వికారాబాద్ నుంచి అప్పా జంక్షన్ వరకు ఉన్నటువంటి ఈ రోడ్లు ఏవైతే చూస్తున్నామో చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి అందరూ చాలా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. మనం ఈ యాక్సిడెంట్ సందర్భంగా రూలింగ్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు వచ్చి కంటి తుడుపు చర్యగా 5,000 10,000 ఇచ్చి ఈ మృతుల కుటుంబాలకు భిక్షం వేసి పొయ్యి ఈ శవాల మీద పేలాలు ఏర్పడినటువంటి సందర్భంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తాండూరు ప్రజలు వీళ్ళ ప్రవర్తన చూసి సిగ్గుతో తలవంచుకుంటున్నటువంటి విషయం. వీళ్ళ మన నాయకులు అని చెప్పేసి ఎప్పుడు కళ్ళు తెరుస్తారా? మీరు ఏదో మనుషులు చనిపోతేనే కళ్ళు తెరుస్తారా? ప్రమాదం పొంచి ఉందని చెప్పి పసిగట్టి నివారణ చర్యలు మీరు తీసుకోరా? ఏం చేస్తున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మనం సంపన్నులమవుతాం, మన నిధులు మనకే ఉంటాయి, మన ఉద్యోగాలు, మన రోడ్లు అని చెప్పేసి ఘనంగా చెప్తున్నారు. మరి నిధులు ఎక్కడ పోయినాయి? ఎవరి జేబులో పోతున్నాయి నిధులు? స్కామ్లు ఎక్కడ పోతున్నాయి? ఎందుకు జరుగుతున్నది ఈ విధమైనటువంటి పరిస్థితి? తాండూరు ప్రజలు మరీ ముఖ్యంగా రోడ్లకు కూడా నోచుకొని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామంటే ఈరోజు మనల్ని ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి, మన ప్రాంతానికి గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు నిస్సిగ్గుగా తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో మహేందర్ రెడ్డి గారు కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఏం చేశారు వాళ్ళని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ రోడ్డు కనిపించలేదా, బతుకుల గొంత అయినటువంటి రోడ్డు కనిపించలేదా, నిధులను సమకూర్చడంలో మీరెందుకు విఫలమైనని చెప్పేసి ఈరోజు తాండూరు ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైన పరిస్థితి. మరి ముఖ్యంగా మన జిల్లా కేంద్రం వికారాబాద్. ఈ వికారాబాద్కి జిల్లా కేంద్రానికి తాండూరు ప్రాంతం నుంచి రోజు వేలాది వాహనాలు పోతుంటాయి, బస్సులు పోతుంటాయి తమ జిల్లా కేంద్రంలో తమ అవసరాల గురించి. కానీ ఈ రోడ్డు ఎంత దుర్మార్గంగా ఉందనేది మనందరి కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఈ దుర్మార్గమైన పరిస్థితి ఒకరోజు 2 రోజుల్లో, 1 నెలలో వచ్చింది కాదు. గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితి మీ కళ్ళకు కనిపించడం లేదా? మీరు మాత్రం కాన్వాయిలు వేసుకొని, సెక్యూరిటీ పెట్టుకొని పెద్ద వాహనాల్లో వచ్చి తిరిగిపోతారే. మరి ఇక్కడున్న సామాన్య జనం యొక్క పరిస్థితి ఏంటని చెప్పి ఒక్కసారైనా మీరు ఆలోచించిందా అని చెప్పి ఈ